దేవునికి మహిమ కలుగునుగాక. మరొక మారు మీ మధ్యలో ఉండడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాను. సోదరులు ప్రసాద్ గారికి ప్రత్యేకంగా శుభాలు. చక్కటి సందేశాన్ని వారు మన ముందుంచారు. మనమందరం ఆత్మ సంబంధులుగా, ఆత్మశక్తి కలిగిన వారంగా ఉండాలి అన్నది దేవుని సంకల్పం. వారిని బట్టి దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాను. అలాగే పాస్టర్ రాజ్ కుమార్ గారిని బట్టి, పాస్టర్ గారు పరంజ్యోతి గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాను. పాస్టర్ గారు చెప్పినట్లుగా అనేక సంవత్సరాల ఆత్మీయ అనుబంధం. ఈ అనుబంధంలో దేవుని స్పర్శ, దేవుని ప్రత్యక్షత కొనసాగించబడుతూనే ఉంది, ఇంకా కొనసాగించబడుతూనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. వారు నాకెంతో ఆత్మీయులు. వారితో, వారి కుటుంబంతో దేవుడు ఒక శ్రేష్టమైన బంధాన్ని నాకు ఏర్పాటు చేశారు. పరిస్థితులు ప్రతికూలంగా ఉండినప్పటికీ ఆత్మీయ బంధం ఎప్పుడు కొనసాగించబడుతూనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి దేవుడు మనకున్నారు. మన జీవితాలను ఆశీర్వాదకరంగా నడిపించే దేవుడు మన దేవుడు. మన ప్రతి అడుగులో దేవుని కృప ఉంటుంది. దేవుడే తన ప్రణాళికలను మన జీవితంలో నెరవేరుస్తూ వస్తారు. కనుక రాజ్ కుమార్ గారు వారి పరిచర్యను బట్టి నేను ఎప్పుడు సంతోషిస్తాను. దేవుడు ఎన్నుకున్న దైవజనులు వారు, మీ అందరూ వారి సారథ్యంలో, వారి నాయకత్వంలో ఆత్మీయంగా ఎదగడం మీ అందరి భాగ్యం అని తెలియపరుస్తూ ఉన్నాను. ఈ 3 రోజుల ఉపవాస కూడికలు మనందరి జీవితాల్లో అద్భుతమైన కార్యాన్ని, ఆశీర్వాదాన్ని కలుగజేయునుగాక. ఉపవాసం మన శరీరానికి బలహీనతను కలుగజేస్తుంది. ఆ ఉపవాసం మన అంతరంగానికి బలాన్ని చేకూరుస్తుంది. కనుక ఉపవసించటం ద్వారా అంతరంగ పురుషుడు దినదినం నూతన పరచబడతాడు. కనుక మీరందరూ నూతన ఉజ్జీవంతో, నూతన బలంతో కొనసాగించబడుదురుగాక. నిన్నటి దినం, ఈరోజు ఏమేం వర్తమానాలు విన్నారు? నిన్నేం విన్నారు? దేవుని కంటే దేనిని? ఓకే. కానీ అయితే నేను అదే చెప్తా. దేవుడికి మహిమ కలుగునుగాక. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, కానీ శక్తివంతుడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఏలియా మనలాంటి మనిషే కానీ శక్తివంతుడు. ఎంత శక్తివంతుడు? ప్రకృతిని శాసించగలిగినంత శక్తివంతుడు. ఈరోజు మనమందరం కూడా భక్తిలో శక్తిగల వ్యక్తులం అవ్వాలి.
సాధారణమైన వ్యక్తులంగా బలహీనులంగా ఉంటే మన జీవితాల్లో సంపూర్ణతను మనం సాధించలేకపోతాం. ఇందాకే కుమారి చెప్తా ఉంది, కొంతమందికి దయ్యాలు కనపడుతున్నాయి, కొంతమందికి చీకటి శక్తులు కనబడుతున్నాయి, అవి బలహీనపరుస్తున్నాయి అని. ఎందుకు మనము చీకటి శక్తుల ప్రభావం కిందికి వెళ్ళిపోతున్నాము అంటే ఆధ్యాత్మికమైన శక్తి మనలో లేకపోవడం. ఆధ్యాత్మికమైన శక్తి మనలో ఉండినప్పుడు మనం ప్రకృతిని శాసించగలం. భక్తిలో 4 అంచెల అనుభవం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. మీరు బాగా చదువుతారు, కానీ మీరు చదివితే నా ప్రసంగం 2 గంటలు అవుతుంది. అదే నేనే చెప్పేశాను అనుకోండి, 1 గంట అవుతుంది. మీరు చెప్పి మళ్ళీ నేను కొట్టి మళ్ళీ దాన్ని రిపీట్ చేసి అలా టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేనే చెప్తాను, మీరు జాగ్రత్తగా అలా ఉందో లేదో పరిశీలిస్తూ ఉండండి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిని దేవుడు నిర్ణయించెనో వారిని పిలుస్తారు. ఎవరిని పిలుస్తారో వారిని నీతిమంతులుగా తీరుస్తారు. ఎవరిని నీతిమంతులుగా తీరుస్తారో వారిని మహిమ పరుస్తారు. మహిమ అనేది ఉందే, అది శక్తి. నీకు మహిమ ఉంటే నీ మాటలో శక్తి ఉంటుంది. నీవు మహిమ గల వ్యక్తివైతే నీ చూపులో శక్తి ఉంటుంది. నీవు మహిమ గల వ్యక్తివైతే నీ ప్రార్థనలో శక్తి ఉంటుంది. నీవు మహిమ గల వ్యక్తివైతే నువ్వు ఏమనుకుంటే అది జరిగిపోతుంది. ఎవరికైనా అలా జరుగుతుందా? ఎవరైనా అంత మహిమ గల వ్యక్తులుగా కనబడుతున్నారా? కనబడాలి. అది దేవుని సంకల్పం. తన బిడ్డలందరికీ మహిమ ఇవ్వడానికి యేసు లోకానికి వచ్చాడు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఉంటది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు ఇవ్వాలనుకుంటున్న మహిమను, ఎవరైనా మహిమ పొందలేదు అంటే వాళ్ళు పాపులని అర్థం. అంతే కదా? దేవుడు మహిమ ఇవ్వాలనుకుంటున్నాడు, పాపం వలన దాన్ని పొందలేకపోతున్నాము. ఈరోజు మనం ఆ మహిమను పొందుకోవాలి అంటే దేవుని దగ్గర యోగ్యులంగా మనల్ని మనం కట్టుకోవడం నేర్చుకోవాలి. ఏలియా తన జీవితాన్ని ఎలా మహిమకరంగా మార్చుకున్నాడు? ఏలియా మనలాంటి మనిషే. శక్తివంతుడు ఎలా అయ్యాడు? మహిమగలవాడుగా ఎలా మారాడో 7 మాటల్ని మీకు పరిచయం చేసి నా మాటలు ముగిస్తా. ఏలియా జీవితంలో దేవుడు 7 స్థలాలకు ఏలియాను తీసుకువెళ్ళాడు. 7 స్థలాలకు దేవుడు ఏలియాను తీసుకువెళ్ళాడు. ఈ 7 స్థలాలలో ఏలియా తానేమిటో నిరూపించుకున్నాడు. మనం జొన్నాడులో ఉంటే మనం ఏమిటో నిరూపించుకోవాలా, లేక ఆలుమూరుకు వెళ్తే అక్కడ మనం ఏమిటో నిరూపించుకోవాలా, మండపేట వెళ్తే అక్కడ మనం ఏమిటో, ఎక్కడికి వెళ్ళినా మనం ఏమిటో నిరూపితం అవ్వాలి. ఏలియా జీవితంలో 7 స్థలాలు, 7 అనుభవాలు. మొట్టమొదటిగా రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. చాలు, ముందే చెప్పానేమో. ఏలియా పరిచయం. ఆ పరిచయం ఎలా ఉంది అంటే, గిలాదు కాపురస్తుల సంబంధి అయిన తిష్బీయుడైన ఏలియా.
బైబిల్లో ఎవరిని ఇలా పరిచయం చేయలా. ఎవ్వరు ఈ విధంగా పరిచయం అవ్వరు. బైబిల్లో పరిచయాలు ఎలా ఉంటాయంటే, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు, యాకోబు కుమారుడైన యోసేపు, ఇలా ఉంటాయి పరిచయాలు. వారి గోత్రం, వారి తండ్రి, ఆ తర్వాత కొడుకు గురించి పరిచయాలు ఉంటాయి. కానీ ఏలియా పరిచయం ఎలా ఉంది? గిలాదు కాపురస్తుల సంబంధి అయిన. మిమ్మల్ని ఎవరైనా జొన్నాడ కాపురస్తుల సంబంధి అయినా అన్నారంటే మీరు ఎవరని? అనామకులని, తల్లిదండ్రులు లేనోళ్ళని, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని, దిక్కుమాలిన వాళ్ళని. ప్రతి ఒక్కరికి ఒక ఇంటి పేరు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక తండ్రి ఉంటాడు, ప్రతి ఒక్కరికి ఒక తల్లి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక గోత్రం ఉంటుంది. కానీ ఏలియాకి ఏం లేదు. ఏలి ఎవరికి పుట్టాడో తెలీదు, ఆ తండ్రి ఎవరో తెలీదు, తల్లి ఎవరో తెలీదు, గోత్రం ఏమిటో తెలీదు. గిలాదులో అలా పిచ్చాపాటి తిరిగేవాడు అంతే. గిలాదు కాపురస్తులకు సంబంధించిన వాడే తప్ప బంధువు కూడా కాదు. అంటే ఏలియా ఒక దిక్కుమాలినోడు, ఒక అనాథ, తనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేనివాడు, తనకు ఏ విలువ లేనివాడు. అలాంటి వాడు గొప్పవాడయ్యాడు. దేవుడికి మహిమ కలుగును గాక. తల్లిదండ్రులు ఎవరో తెలియని వాడు, దిక్కుమాలిన వాడు, ఏ బ్యాక్గ్రౌండ్ లేనివాడు, వెనక ముందేమీ లేనివాడు ఒక గొప్ప యోధుడయ్యాడు. కారణం గిలాదులో తానేమిటో నిరూపించుకున్నాడు. గిలాదు ఎలాంటి పట్టణం అంటే, గిలాదు అనే మాటకు అర్థం కరుకైన రాయి, కరుకైన బండ అని అర్థం. ఈ గిలాదు ఎలాంటిది అంటే, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తే, గిలాదు చెడ్డది, గిలాదు చెడ్డది. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో గిలాదు పాపాత్ముల పట్టణము, నరహంతకుల జాడ అక్కడ కనబడుచున్నది. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం, గిలాదులో గుగ్గిలము లేదు, అక్కడ ప్రజలకు స్వస్థత లేదు. గిలాదుకి ఎన్ని బిరుదులో! ఇది చెడ్డ పట్టణం, పాపిష్టి పట్టణం, నరహంతకుల పట్టణం, వ్యాధిగ్రస్తుల పట్టణం. అలాంటి పట్టణానికి సంబంధించిన వాడు ఏలియా. అలాంటి చెడ్డ పట్టణానికి సంబంధించిన వాడు ఏలియా. అయితే ఆ పట్టణంలో తాను ఎలా బ్రతికాడు అంటే, తిష్బీయుడు. తిష్బీయుడు అనేది ఇంటి పేరు కాదు, గోత్రం కాదు, అది ఆయనకి ఇవ్వబడిన బిరుదు. మీరు బాగా తాగేవాళ్ళు అనుకోండి, మీకేం బిరుదు? త్రాగుబోతు. మీరు బాగా అబద్ధాలు ఆడారనుకోండి, ఏం బిరుదు? అబద్ధికులు. అలా మన అలవాట్లను బట్టి మనకు బిరుదులు ఉంటాయి. ఇప్పుడు ఏలియా బిరుదు ఏమిటంటే తిష్బీయుడు. తిష్బీయుడు అనే మాటకు అర్థం మార్పు చెందినవాడు, మారు మనసు పొందినవాడు, తన జీవితాన్ని మార్చుకున్నవాడు, తన బ్రతుకును మార్చుకున్నవాడు, మార్పు నొందినవాడు. భక్తికి మూలం ఏమిటంటే మార్పు. భక్తికి నిర్వచనం మార్పు. మీరు ఎంతమంది మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు? నేను మారు మనసు పొందానన్న వాళ్ళు చేయొద్దండి. కొంతమంది అమాయకులు ఎత్తుతారు చేతులు, వాళ్ళకి ఏం తెలియదు పాపం. దేవుడికి మహిమ కలుగును గాక. మండపేట సంఘంలో కూడా ఒక ఆవిడ ఉంటుంది, అన్నిటికీ చేయెత్తది. ఇంకా ఆవిడ
దేవుడికి స్తోత్రం. అలా మీ మధ్యలో కూడా ఒక నలుగురు ఉన్నారు అలాంటి వాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వారి ద్వారా దేవుడే మహిమపరచబడును గాక. మనం ఎవ్వరం మారం. బైబిల్లో ప్రభు చెప్పిన మాట తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యం విషయంలో భ్రష్టులు నయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్లు ఉన్నారు. పెదాలతో నోటి మాటలతో ఎరుగుదుము అన్నారు, కానీ క్రియల వరకు వస్తే మార్పు లేని వాళ్ళు. ఈరోజు మన భక్తి జీవితంలో మాటలతో కాదు చెప్పాల్సింది, భక్తిని చేతలతో చెప్పాలా. మన చేతలతో, మన క్రియలతో భక్తి చెప్పాలి. ఈరోజు నేను దేవుణ్ణి నమ్మాను, నేను దేవుణ్ణి విశ్వసించానని కబుర్లు చెప్పడం కాదు, అలా బ్రతకాల. ఆ మార్పు నీ దైనందిన జీవితంలో కనబడాలి. అందుకే పేతురు అన్నారు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, యుక్త ప్రవర్తనతో మూర్ఖుల నోళ్ళు మోయించాలి. యుక్త ప్రవర్తనతో మూర్ఖుల నోళ్లను మోయించాలి. నీ ప్రవర్తనతో జవాబు చెప్పాలి. మాటలతో జవాబు చెప్తే ప్రయోజనం ఏముండదు. నీ ప్రవర్తనతో, నీ క్రియలతో, మారిన నీ జీవితంతో దుష్టులకు సమాధానం చెప్పాలి. అలా చెప్పడమే నిజమైన భక్తి. దేవుడికి మహిమ కలుగును గాక. ఏలి అలాగే బ్రతికాడు, తిష్బీయుడుగా బ్రతికాడు, తిష్బీయుడుగా జీవించాడు. అందుకే ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే, కానీ శక్తివంతుడయ్యాడు. దేవుడికి మహిమ కలుగును గాక. 2వ స్థలం, 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తే, 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం, కేరీతు. మొదటి స్థలం ఏమిటి? గిలాదు. 2వ స్థలం కేరీతు. కేరీతు అంటే పల్లపు ప్రదేశం లేక లోయ అని అర్థం. కేరీతు అంటే లోయ, రాయి మీద ఉన్నవాడు. గిలాదు అంటే కరుకైన బండ, బండ మీద ఉన్నవాడిని లోయలోనికి పంపాడు దేవుడు. బండ మీద ఉండడం అంటే స్థిరమైన జీవితం. స్థిరమైన జీవితంలో ఉన్నవాడిని అస్థిరుడిగా దేవుడు మార్చేశాడు. కేరీతుకు వెళ్ళమన్నాడు. వింటున్నారా? కేరీతుకు దేవుడు వెళ్ళమన్నాడు. వెళ్ళమన్న తర్వాత దేవుడు ఏం చేయాలి? మిమ్మల్ని అమాంతం జొన్నాడు వదిలేసి మండపేట వెళ్ళిపోండి అన్నారనుకోండి, దేవుడు ఏం చేయాలి? మండపేటలో మీకు ఒక ఇల్లు ఇవ్వాలి, మండపేటలో మీకు చోటు ఇవ్వాలి, మండపేటలో మీకు ఉద్యోగం ఇవ్వాలి, మండపేటలో మీకు ఒక మంచి వ్యాపారం ఇవ్వాలి. అప్పుడు మీరు అక్కడికి వెళ్ళి సుఖజీవనం చేస్తారు. కానీ కేరీతుకు వెళ్ళమన్న దేవుడు కేరీతులో ఆయనకి ఏ వసతి పెట్టలేదు, ఏ వసతి పెట్టలేదు. అక్కడికి వెళ్ళి చూస్తే ఉండడానికి ఏమి లేదు. రాత్రి మంచుకు తడవాలి, పగలు ఎండకు ఎండాలి. తినడానికి ఏం లేదు, తినడానికి కూడా ఏం లేదు. ప్రభువా నాకు ఆకలేస్తే, దేవుడు అన్నాడు ఏం పర్లేదు, నేను ఆహారం పంపిస్తా. ఎలా? కాకులతో ఆహారం. మీ జొన్నాడలో కాకులు ముట్టుకున్న రొట్టె ఎవరైనా తింటారా? కాకులు ముట్టుకున్న మాంసం ముక్క ఎవరైనా తింటారా? తినరా? ఏ? అది ముందే కాకి. మన ఉమ్ము కూడా వదలదు. అది మన ఉమ్మేసిన దాన్ని కూడా జొర్రుకుంటుంది. కాకి దేన్ని విడిచిపెట్టదు. అంతేకాదు అది బహు అసహ్యమైనది. దాని నోట
మాంసపు ముక్క పెట్టుకొని 2-3 కిలోమీటర్లు రావాలా. మాంసపు ముక్క నోట ఉంటే దాని నోట్లోంచి ఏం ఊరుతుంది? లాలాజలం. ఓ బోల్డ్ సాంగ్ వచ్చేస్తుంది. ఇదంతా దేని మీదకి వెళ్తుంది? మాంసం ముద్ద మీదకి వెళ్తుంది. ఇదంతా తడిచిపోయిన తర్వాత అప్పుడు తెచ్చేస్తుంది ఎవరికి? అబ్బురపడి తినాలి ఆయన. మీరైతే తింటారా? నేను తింటానండి అన్నవాళ్ళు చేయొద్దండి. మీరెవ్వరు ఏలియా వంటి వారు అయిపోరు. తింటేనే కదా అయ్యేది. ఏలియా అసహ్యమైన ఆహారం తిన్నాడు. అవమానకరమైన ఆ స్థితిని కూడా సహించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. సహనం, కేరీతులో ఓర్చుకోగడవడం నేర్చుకున్నాడు. తనకు వసతి లేకపోయినా బ్రతకడం నేర్చుకున్నాడు. ఒకవేళ దేవుడు అక్కడ యాపిల్ చెట్టు పెట్టి ఉంటే ఆకలేసినప్పుడల్లా ఒక యాపిల్ పడ్డు తెంపుకొని తినేసేవాడు. జామ చెట్టు పెట్టినా, అరటి చెట్టు పెట్టినా, ఫల వృక్షాలు ఏవి పెట్టినా చక్కగా తినేవాడు. కానీ దేవుడు అవన్నీ తీసేసి ఎంత ఓర్చుకుంటాడు అని పరీక్షించటం ప్రారంభించాడు. ఎవరైనా మహిమ గల వ్యక్తులు అవ్వాలంటే వాళ్ళకి పరీక్షలు ఉంటాయి. ఈయనొక ప్రసంగికుడా? ఎవరైనా మహిమ గల వ్యక్తులు అవ్వాలి అంటే వారు తప్పకుండా సహనము కలిగి బ్రతకాలి. మీ పిల్లలు 10వ తరగతి నుండి ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే మధ్యలో ఏముంటుంది? నువ్వు 10 అయిపోయావో 12వ తరగతి వెళ్ళిపోమంటారా? ఏమంటారు? మధ్యలో ఏముంటుంది? పరీక్ష పాస్ అవుతేనే పై తరగతికి వెళ్తాం. ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా పరీక్షలు ఉంటాయి. పాస్ అవ్వాలా, ఓర్చుకోవాలా, పరీక్షను ఎదుర్కోవాలా, దాన్ని నిలవాలా. ఆ తర్వాతే ప్రమోషన్లోకి మనం వెళ్తాం. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు వినడానికి ఆసక్తిగా ఉన్నట్లేనా? త్వరగా ముగించేయమంటారా? ఈ ప్రసంగం 2 గంటలు చేయగలను, 2 నిమిషాలు కూడా చేయగలను. దేవుడికి మహిమ కలుగును గాక. మీకు అంత ఛార్జింగ్ లేనట్టు అనిపిస్తుంది, ఓపిక లేనట్టు అనిపిస్తుంది. ఇంకా త్వరగా వదిలేస్తే బాగుంటుంది. అయ్యగారు ఇప్పటికే ఎంత అయింది? 10 అయింది. నేను 10:30కు వదిలేస్తా మిమ్మల్ని, ఓకేనా? 10-11 అయింది. నేను కేవలం ఒక 10 నిమిషాల్లో ముగిస్తా, ఓకేనా? త్వరగా ముగించండి అన్న వాళ్ళు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పోనీ 1 గంట వరకు చెప్పనా? 1 గంట వరకు చెప్పండి అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఏంటి ఇది నిజమే? ఇది నిజమే అంటే ఇప్పుడు మీరు నా ఓర్పును పరీక్షిస్తున్నారన్నమాట. అక్కడ ఏలియాను దేవుడు పరీక్షించాడు, ఈరోజు మీరు నా ఓర్పును పరీక్షిస్తున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. మనందరి జీవితంలో శ్రమలు మన ప్రమోషన్ కొరకే వస్తాయి. కేరీత్ అనుభవం ఊరికి రాలా ఏలియాకు, తన జీవితంలో శక్తిని పొందుకోవడానికి దేవుడిచ్చాడు. మన జీవితంలో కూడా కేరీత్ ఉంటుంది. ఆ కేరీత్ అంటే వ్యాపారం పడిపోవడం, ఉద్యోగంలో డిమోషన్ రావడం, మనం ఉన్నత స్థితికి వెళ్ళాలనుకున్న వాళ్ళం అట్టడుగుకు పడిపోవడం, అనుకున్నవి జరగకపోవడం, మనకున్న ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం, మన ఆరోగ్యం క్షీణించిపోవడం, ఇవన్నీ కేరీత్ అనుభవాలు. బండ మీద ఉన్న వాళ్ళని దేవుడు కింద పడేస్తాడు. బండ మీద ఉన్న వాళ్ళని లోయలోనికి దేవుడు పంపిస్తాడు. ఎందుకు పంపిస్తాడంటే నువ్వు ఓర్చుకుంటావా లేదా, నువ్వు సహిస్తావా లేదా.
యెషయా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనంలో, నేను మిమ్మును పుటం వేయుచున్నాను, వెండిని వేసినట్లుగా కాదు, ఇబ్బంది కొలిమిలో నేను మిమ్మును పరీక్షిస్తాను. నేను మిమ్మల్ని పుటం వేస్తాను. ఎలా పుటం వేస్తాను? ఇబ్బందుల్లోకి నడిపిస్తాను, ఇక్కట్లలోకి నడిపిస్తాను, నష్టంలోకి నడిపిస్తాను, బాధల్లోకి నడిపిస్తాను. అప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాను? పుట్టం వేస్తాను. ఎంతమందికి బంగారం అంటే ఇష్టం? బంగారం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చేయొద్దండి. మీకు ఎవరికి ఇష్టం లేదా? మీ వస్తువులన్నీ జాగ్రత్తగా తెచ్చి ఇక్కడ పెట్టండి. ఇష్టం లేనప్పుడు ఎందుకు? మనందరికి బంగారం అంటే చాలా ఇష్టం. ఈరోజు మీ మెడలో ఉన్న గొలుసు, లేక మీ చెవులకున్న కమ్మలు, లేక మీ ముక్కుకున్న, ఏమంటారు దాన్ని, ముక్కు పొడక, లేక మీ గాజులకున్న గాజులు, ఇవన్నీ ఒకప్పుడు నేలలో సాధారణమైన రాళ్ళు, మామూలు రాళ్ళు. ఆ రాయి కంసాలి చేతిలో పడి అతడు కాల్చినప్పుడు కాలి, అతడు సుత్తితో కొట్టినప్పుడు దెబ్బలు తిని, అతడు సాగదీసినప్పుడు సాగి, అతడు వంచినప్పుడు వంగి, అతడు దానిని అతికించినప్పుడు అతకబడి, అలా సహించడం వల్ల ఈరోజు నీ మెడలో, నీ చెవిలో, నీ ముక్కున, నీ చేతున ఉంది ఆ బంగారం. అదే గనక కంసాలి అగ్గి పెట్టినప్పుడు, మంట పెట్టినప్పుడు నేను కాలను అని ఉంటే, అతడు కొట్టినప్పుడు నేను దెబ్బ తినను అని ఉంటే, అతడు సాగదీసినప్పుడు నేను సాగను అని ఉంటే, అతడు వంచినప్పుడు నేను వంగను అని ఉంటే, అతడు అతికించినప్పుడు నేను అతకబడను అని ఉంటే, అది మీ దగ్గరకు వచ్చేదా? ఈరోజు మన తండ్రి కూడా ఆయన కంసాలిలా నిన్ను తయారు చేయాలనుకుంటాడు. అందుకే నిన్ను కాలుస్తాడు, అందుకే నిన్ను కొడతాడు, అందుకే నిన్ను వంచుతాడు, అందుకే నిన్ను సాగదీస్తాడు, అందుకే అనేక సార్లు ఇతరమైన వాటితో నిన్ను అతికిస్తాడు. ఎందుకు తెలుసా? నీవు విలువైన వ్యక్తి అవ్వాలి, నువ్వు విలువైన పాత్ర అవ్వాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలలో, ఇందును బట్టి మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెము కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. నశించిపోయే సువర్ణం అగ్ని పరీక్షలతో ఎలా శుద్ధీకరించబడుచున్నదో దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణము. దేవుడికి మహిమ కలుగును గాక. మన ఘనత, మన మహిమ, మన మెప్పు ఎక్కడుందంటే శ్రమలో ఉంది. అందుకే శ్రమ వచ్చినప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేసేయండి, ప్రార్థన చేసేయండి అనకూడదు. ఈ శ్రమ పోవాలండి, ఉపవాస ప్రార్థన చేసేయండి అనకూడదు. మనకందరికీ ఇది ఒక అలవాటు. మన కష్టాన్ని ఎవరి మీద వేస్తాం? పాస్టర్ గారి మీద, దేవుడి మీద కాదు, పాస్టర్ గారి మీద. నాకు ఒక 30 సంవత్సరాల క్రితం ఒక కుర్రోడు ఒక లెటర్ రాశాడు. అప్పుడు ఫోన్లు ఏమి లేవు కదా. ఒక పోస్ట్ కార్డు రాశాడు. ఆ పోస్ట్ కార్డు సారాంశం ఏంటంటే, సుమారు 30 సంవత్సరాల క్రితం, అయ్యగారు నేను 10వ తరగతి 7 సార్లు ఫెయిల్ అయ్యాను. ఎన్నిసార్లు? కాబట్టి నా కొరకు మీరు 3 రోజులు ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేయండి అని రాశాడు. ఇది ఏమైనా బాగుందా? అతడు ఫెయిల్ అవ్వడం ఏంటి, నేను ఉపవాసం ఉండి ఏడవడం ఏంటి? మీరందరూ అలాంటి వాళ్ళే. మీ కష్టాలన్నీ మా మీద వేసి మీరు ప్రార్థన చేయండి అయ్యగారు, మేము మాత్రం శుభ్రంగా పడుకుంటాం. మీరు కష్టపడండి అయ్యగారు, మేము మాత్రం సుఖపడతాం అన్నట్లుగా మన తీరు ఉంటుంది. ఎవరు కష్టపడతారో వాళ్ళకే ఫలితం దక్కుతుంది.
ఎవరు కష్టపడతారో వాళ్ళే ఫలితం పొందుతారు. ఒకవేళ పాస్టర్ గారు కష్టపడితే ఫలితం ఎవరికి? పాస్టర్ గారికే. మీరు కష్టపడితే మీకు. కనుక ఈరోజు మనందరి ఆధ్యాత్మికమైన జీవితంలో శ్రమలు తప్పించుకోకూడదు, శ్రమలు సహించడం నేర్చుకోవాలి, శ్రమలకు నిలవడం నేర్చుకోవాలి, శ్రమకు ఓర్చుకోవడం నేర్చుకోవాలి. అది కదా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే, శ్రమ సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తాను మెచ్చిన వాడికి ఇచ్చే జీవ కిరీటం పొందుకుంటాడు. నిలిస్తే పొందుకుంటావు, తప్పించుకుంటే, శోధన సహిస్తే ధన్యుడు, శోధన తప్పించుకుంటే, మీరందరూ తప్పించుకునే వాళ్ళ, సహించే వాళ్ళ? తలపోటు వచ్చింది ప్రార్థన చేయండి అనకూడదు, ఇక జ్వరం వచ్చింది ప్రార్థన చేయండి అయ్యగారు అనకూడదు. సహించాలనుకుంటే సహించాలా. తప్పించుకుంటున్నావంటే నువ్వు అన్యుడివి, సహిస్తే ధన్యుడివి, సహించకపోతే అన్యుడివి. కేరీతులో అవమానకరమైన ఆహారం, అవమానకరమైన స్థితి, ఏ నీడ లేని స్థితిలో ఏలియా సహించాడు. కాబట్టి ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే కానీ శక్తివంతుడయ్యాడు. హల్లెలూయా. మూడవదిగా ఏలియాను దేవుడు 3వ స్థలానికి పంపించాడు. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం, సారేపతు. 3వ స్థలం ఏంటి? సారేపతు. మొదటిది గిలాదు. గిలాదులో ఎలా బ్రతికాడు? మారిన మనిషిగా బ్రతికాడు. రెండవది కేరీతుకు పంపాడు. కేరీతులో ఎలా ఉన్నాడు? ఓర్చుకున్నాడు, సహించాడు, ఓర్పుతో బ్రతికాడు. మూడవది సారేపతు. సారేపతు. సారేపతు అనే మాటకు అర్థం ఏంటంటే కంసాలి అగ్ని నిలుచు స్థలము. కంసాలి అగ్ని నిలుచు స్థలము. సారేపతుకు వెళ్ళిన తర్వాత దేవుడు అన్నాడు, నువ్వు సారేపతుకు వెళ్ళు, అక్కడ నీ కొరకు ఒక స్త్రీని, ఒక తల్లిని ఏర్పాటు చేశాను అంటే ఏలియా చాలా ఖుషిగా వెళ్ళాడు. ఎందుకంటే కేరీతులు ఎవ్వరూ లేరు. సారేపతులో తన కొరకు దేవుడు ఒక తల్లిని ఏర్పాటు చేశాడు. ఆ ఊరు వెళ్ళగానే ఆ ఊరి గవిని దగ్గర ఒక ఆవిడ పుల్లలు ఏరుకుంటుందట. దేవుడు అన్నాడు, ఆమెనే నీకు ఆశ్రయంగా పెట్టాను, ఆమె నిన్ను పోషిస్తుంది, ఆవిడనే మీ కొరకు నేను ఏర్పరిచానని దేవుడు చెప్పినప్పుడు ఏలియా చాలా అబ్బురపడి ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు కొంచెం దాహం వేస్తుంది, ఏం కావాలి? నీరిస్తావా, నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. వాస్తవానికి అప్పుడు నీటి ఊటలు లేవు, నీళ్లు లేవు, నీళ్లు దొరికే అవకాశమే లేదు. కానీ ఆ తల్లి నీరు ఇవ్వడానికి వెళ్ళింది. వెళ్ళగానే ఆయనకి ఇంకొక ఆలోచన వచ్చింది. అమ్మ ఒక్క నిమిషం ఆగు, నీరే కాదు నాకు ఆకలేస్తుంది, నాకు ఒక రొట్టె ముక్క తెస్తావా? వెంటనే ఆవిడ చెప్పింది, సార్ నీరైతే ఇవ్వగలను కానీ నా దగ్గర రొట్టె ఇచ్చేంత సామర్థ్యం లేదు, నాకు కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది, ఈ రోజుకి 2 రొట్టెలు అవుతాయి, నేను నా కుమారుడు మేమిద్దరం తినడానికి ఈ పూటకు సరిపోతుంది, ఆ తర్వాత చచ్చిపోవాల్సిందే, కాబట్టి మీకు ఇవ్వలేం అని ఆ తల్లి చెప్పింది. వెంటనే దైవజనుడు ఒక ప్రవచనం చెప్పాడు. మేము ప్రవచనాలు ఎక్కువ చెప్తాం కదా, ఆయన కూడా ఒక ప్రవచనం చెప్పాడు. ఏమని? నువ్వు గనక మొదటి రొట్టె మాకిస్తే నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె కొరత కాదు అనేసరికి ఆవిడ నమ్మేసింది. దైవజనుడు ఆ మాట చెప్పేసరికి నమ్మేసింది. నమ్మి వెళ్ళి ఒక రొట్టె చేసి ఆయనకు తెచ్చిచ్చింది. ఏలియా తిన్నాడు. తిన్న తర్వాత ఆ తల్లి ఏలియా నమ్మి తన ఇంట చేర్చుకుంది.
ఇప్పుడు ఏలియా పని ఏమిటి? రోజు ఏలియా ఏం చేయాలా? ఆమె తొట్టిలో పిండి అయిపోకుండా, బుడ్డిలో నూనె కొరత కాకుండా ఏదో ఒక మూల మోకరించి ప్రార్థన చేయాల. ప్రభువా, ఏం చేస్తావో తెలీదు, ఏదో చెప్పేశాను, పిండి అయిపోదన్నాను, నూనె అయిపోదన్నాను, మీరేం చేస్తారో తెలీదు, పిండి ఉండాలా, నూనె ఉండాలా, అయిపోకూడదు అని రోజు ఒక మూల ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆ ప్రార్థన విని పిండి అయిపోకుండా చేశాడు, నూనె కొరత కాకుండా చేశాడు. కానీ హఠాత్తుగా ఒకరోజు ఏమైందంటే, ఆ స్త్రీ వచ్చి ఏలియా కాలర్ పట్టుకొని ఏమనింది అంటే, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనం, దైవజనుడుగా, నా ఇంటికి నీవు రానుద్దేశించిన సంగతి ఏమి? నా పాపములను జ్ఞాపకం చేయుటకును నా కుమారుణ్ణి చంపుటకు వచ్చావా అని అనింది. అంటే కొడుకు ఏమయ్యాడు? ఏలియా దేని గురించి ప్రార్థన చేశాడు? పిండి గురించి, నూనె గురించి. అయితే ఆ ఏ ఇంట్లో ఏలియా ఉన్నాడో ఆ ఇంట్లో మరణం. మీరు సహజంగా దైవజనులంగా మేము మీ ఇంటికి వస్తే ఏం జరుగుతుంది అనుకుంటారు? ఆశీర్వాదం అనుకుంటారు. అందుకే కదా అయ్యగారు మా ఇంట్లో టిఫిన్ చేయండి, మా ఇంట్లో భోజనం చేయండి, మా ఇంట్లో రొయ్యలు తినండి, మీరందరూ పోటీ పడుతుంటారు. అందుకే ఎవరింట్లో తినడం లేదు. దేవుడికి స్తోత్రం. అంటే దైవజనుడు వస్తే మాకు ఆశీర్వాదం అని మీరు అనుకుంటారు. దైవజనుడు కాలు పెట్టగానే మరణం వస్తే, దైవజనుడు కాలు పెట్టగానే చావొస్తే ఎంత కోపం వస్తుంది మీకు? దైవజనుడు అని పిలిస్తే ఇంట్లో మరణం వచ్చింది అని ఆందోళన పడతారు కదా, కోపం వస్తుంది కదా. ఆమె ఇంట్లో కూడా అదే వచ్చింది. దైవజనుడు అని చేర్చుకుంది, కానీ తన ఇంట్లో ఏమొచ్చింది? మరణం. వెంటనే ఏలియాకు అర్థమైపోయింది సీను ఏమిటని, నేనున్న ఇంట్లో ఏమొచ్చింది? మరణం. కాబట్టి ఆ బిడ్డను, చనిపోయిన బిడ్డను తన భుజాన వేసుకుని ప్రార్థించి ఇప్పుడు ఏం చేశాడు? చనిపోయిన బిడ్డను బ్రతికించాడు. దేవుడికి మహిమ కలుగునుగా. ఆ తర్వాత ఆ తల్లి సాక్ష్యం చెప్పింది. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం, నీవు నిజముగా దైవజనుడవయ్యున్నావనియు నీవు పలుకుచున్న మాటలు నిజమనియు నేను ఇప్పుడు తెలుసుకున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఏం చెప్పింది? సాక్ష్యం చెప్పింది. నీవు దైవజనుడవు, నీ మాటలు నిజం, నువ్వు చెప్పిందంత సత్యం, నీలో ప్రభు ఉన్నాడు అని ఏలియాను గురించి ఆవిడ ఏం చెప్పింది? సాక్ష్యం చెప్పింది. కేరీతు వాగు దగ్గర 6 మాసాలు ఉన్నాడు ఏలియా. 6 మాసాల తర్వాత సారేపత్తుకు వచ్చాడు. ఈ సారేపత్తులో 18వ అధ్యాయం మొదటి వచనం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం, 3 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు అతనికి, అంటే సారేపత్తులో ఎన్ని రోజులు ఉన్నాడు? 3 సంవత్సరాలు ఒక పేద విధవరాలు ఇంట్లో ఉండి, డాగు లేకుండా, మచ్చ లేకుండా, నింద లేకుండా, అవమానం లేకుండా, ఏ రకమైన అపోహ లేకుండా బయటపడ్డాడు. ఇది సాక్ష్యం. సారేపత్తులో ఒక విధవరాలు ఇంటిలో ఉండి అదే విధవరాలు ద్వారా నీవు దైవజనుడవు అని అనిపించుకున్నాడు ఏలియా. మీ వీధిలో మీకు ఏం సాక్ష్యం? మీ వీధిలో ఎవరైనా అబ్బో ఈవిడ చాలా భక్తురాలు అని అంటారా మీ గురించి? ఈవిడంత గయ్యాలు ఎవరు ఉండరు, ఆవిడ నోట్లో అంటారు కదా మన గురించి. అది మన సాక్ష్యం. కానీ ఏలియా సాక్ష్యం ఏంటంటే, 3 సంవత్సరాలు ఒక పేద విధవరాలు ఇంట్లో ఉండి, ఒక స్త్రీ ఇంట ఉండి మచ్చ లేనివాడుగా, పాపము లేనివాడుగా, తప్పు చేయని వాడిగా, లోపము లేని వాడిగా ఆ ఇంట నుండి బయటపడ్డాడు.
అది సాక్ష్యం. ఈరోజు మనం శక్తివంతులం అవ్వాలంటే నీ ఇరుగు పొరుగు వారి మధ్యలో నీకేముండాలి? ఎవరైనా మీ వీధిలో మీ గురించి మంచి సాక్ష్యం చెప్తారా? మా వీధిలో ఒక ఆవిడ ఉంది, వాళ్ళు చాలా మంచోళ్ళు, ఆవిడ చాలా మంచిది అని ఎవరైనా చెప్తారా? ఒక్కరేం చెప్తారా మీ గురించి? నా గురించి ఒక్కరు చెప్తారన్న వాళ్ళు చేయొద్దండి. మరి ఇలా అయితే ఎక్కడికి వెళ్ళిపోతామండి మనం అందరం? మనందరి కొరకు నరకం మిగుల ఆశతో కనిపెడుతుందట. సాక్ష్యం లేని జీవితం కాదు, మనం సాక్ష్యము కలిగిన జీవితం కలిగి ఉండాలి. మనకు మంచి సాక్ష్యం ఉండాలి. మన ఇరుగు పొరుగు వారు మన గురించి గొప్పగా చెప్పాలా. ఎప్పుడు మనం కోరుకోవాల్సింది ఏమిటంటే, మన ఆస్తి పోయినా పర్వాలేదు, మన సరిహద్దులో ఒక అడుగు పక్కన వాళ్ళకి వెళ్ళిపోయినా పర్లేదు, మనకు మాత్రం సాక్ష్యం ఉండాలి. మన అడుగు స్థలం ముఖ్యమా, జీవిత సాక్ష్యం ముఖ్యమా? మనం ఎప్పుడు ఆ అడుగు కొరకే తిప్పలు పడతాం, దాని గురించే తిప్పలు పడతాం. పక్కన వాళ్ళతో సమాధానంగా ఉండలేం, మన బంధువులతో సమాధానంగా ఉండలేం, తోబుట్టువులతో సమాధానంగా ఉండలేం. కారణం, సాక్ష్యం కాపాడుకోవాలన్న స్పృహ మనకు లేకపోవడం. సారేపతు అంటే నీవు సాక్షిగా బ్రతకవలసిన స్థలము. అక్కడ అగ్ని ఉంటుంది, అక్కడ శోధన ఉంటుంది, అక్కడ నీకు ఇబ్బంది ఉంటుంది, అక్కడ నీకు ప్రేరణ ఉంటుంది. కానీ నిలదొక్కుకోవాలా, ఓర్పుతో బ్రతకాల, సాక్షిగా బ్రతకాల. ఏలియా మనలాంటి స్వభావము కలిగిన మనుషుడే, కానీ సాక్ష్యము కలిగిన వ్యక్తి. దేవుడికి మహిమ కలుగును గాక. మొదట మారిన వ్యక్తి, రెండవదిగా ఓర్చుకున్న వ్యక్తి, మూడవదిగా సాక్ష్యము కలిగిన వ్యక్తి. నాలుగవదిగా మనం చూస్తే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం మొదటి 2 వచనాలలో దేవుడు ఏలియాతో అన్నాడు, నీవు షోమ్రోనుకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మొదటి స్థలం ఏమిటి? గిలాదు. రెండవ స్థలం కేరీతు. మూడవ స్థలం, నాలుగవ స్థలం షోమ్రోను. షోమ్రోను అంటే కావలివారు నిలుచు స్థలము. కావలివారు నిలుచు స్థలము. షోమ్రోన్లో ఏముంది? 2వ వచనంలో ఘోరమైన క్షేమమా క్షామమా? క్షేమం అంటే ఏమిటి? క్షేమం, క్షేమం అలా గుడ్లు అప్పగించవుతాయి. క్షేమం అంటే మంచి, లేక ఆరోగ్యం, లేక మేలుకరమైన జీవితం. క్షామం అంటే కరువు, ఘోరమైన కరువు. మీకు ఎప్పుడైనా కరువు వచ్చిందా? మీ కుటుంబాల్లో ఎప్పుడైనా కరువు వచ్చిందా? షోమ్రోన్లో కరువు ఎలా ఉంటుందో తెలుసా? 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం నుండి 30వ వచనం వరకు మీరు చదివితే అక్కడ షోమ్రోను కరువు ఎలా ఉంటది అంటే, ఒక గాడిద తల 50 రూపాయలకి అమ్ముతారట. అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకి అమ్ముతారట. మీ ఊర్లో పావురపు రెట్ట తినేవాళ్ళు ఉన్నారా? తినరా? ఆ ఊర్లో తింటారట. గాడిద తల తినేవాళ్ళు ఉన్నారా? గాడిద తల ఆ ఊర్లో తింటారట. విచిత్రం ఏంటంటే 5 రూపాయలు పెట్టి పావురపు రెట్ట కొనడానికి కూడా ప్రజలకు స్తోమత లేదట. అంటే అంత కరువు. అసలు పావురపు రెట్టనే తినం వాళ్ళు. మరి తింటున్నారు, పేలల్లా వేపుకొని తినేస్తారేమో. పావురపు రెట్టని చక్కగా మనం ఏమంటారు వాటిని? పాప్కార్న్.
పాప్కార్న్ తిన్నట్టు వేసుకుంటారేమో పావురపు రెట్టని. ఆ పావురపు రెట్ట కొనడానికి కూడా డబ్బు లేక ఇద్దరు అమ్మలు ఇలా మాట్లాడుకున్నారట, ఇదిగో మనం బతకాలంటే ఇంకా వేరే ఆధారం లేదు, మన పిల్లల్ని చంపి వండేసుకుందాం. ఒక ఆవిడ అనిందంటే ఇంకొక ఆవిడతో, ఇదిగో నీకు కొడుకున్నాడు, నాకు కొడుకున్నాడు, ఈరోజు నీ కొడుకును చంపి కూర చేసి వడ్డించేయి, తినేద్దాం. రేపు నా కొడుకుని చంపి కూర వండి వడ్డిస్తా అనిందట. రెండో ఆవిడ మాట విని మొదటి ఆవిడ కొడుకుని చంపేసింది, కూర వండేసింది, తినేశారు. అంటే షోమ్రోను కరువు అలా ఉంటుందని అర్థం. తినేసిన తర్వాత రెండవ రోజు రెండవ ఆవిడ వంతు, ఆవిడ తన కుమారుణ్ణి వండాల, కానీ దాచేసింది. కుమారుడి మీద ప్రేమతో దాచేసి నా కొడుకు ఏమైపోయాడు అని చెప్పింది. ఈ విషయం రాజు వరకు వెళ్ళింది. రాజా, ఏమిటి, నాకు న్యాయం తీర్చమనింది ఆ తల్లి. రాజుకి ఈ మాట విని గుండె బద్దలైంది. బట్టలు చింపేసుకున్నాడు, గోనెపట్ట కట్టుకున్నాడు, బూడిద పోసుకున్నాడు, అంతఃపురంలో కూర్చుండిపోయాడు. అంటే షోమ్రోను కరువు అంత తీవ్రమైనది, రాజు కూడా ఏమీ చెయ్యలేనంత. అలాంటి కరువున్న చోటికి ఏలియాను దేవుడు వెళ్ళమన్నాడు. కేవలం కరువే ఉంటే పర్వాలేదు, కానీ అక్కడ మరణం ఉంది. మరణం ఎందుకుంది అంటే, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో ఏలియా రాజు దర్బారుకు వెళ్ళి, రాజా, ఈ సంవత్సరం మన దేశం మీదకి వర్షమైనను మంచైనను కురవదని యెహోవా పేరట ప్రవచిస్తున్నానని చెప్పాడు. చెప్పి మాయమైపోయాడు. మరుసటి రోజు నుంచి పడుకునే వాళ్ళందరూ దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. బాగా గాఢ నిద్ర వచ్చే వాళ్ళందరూ దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. మనకు ఫ్యాన్లు బాగా వేగంగా తిరుగుతున్నాయేమో, మనకు తెలియకుండానే. నాకు కూడా వచ్చేస్తుంది ఈ ఫ్యాన్ దెబ్బకి. దేవుడికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ రాజు దగ్గరికి వెళ్ళి ఈ ప్రవచనం చెప్పి ఏలియా మాయమైపోయాడు. ఆ మరుసటి రోజు నుంచి వర్షం పడడం లేదు, మంచు కురవడం లేదు. రాజు తన సైన్యాన్ని పిలిపించి అన్నాడు, ఎవరో ఒక యెహోవా ప్రవక్త వచ్చి మనకు మంత్రం వేసేసాడు, వర్షం పడకుండా చేశాడు, మంచు కురవకుండా చేశాడు. మన రాజ్యంలో యెహోవా ప్రవక్త అనేవాడు ఎవడైనా ఉంటే చంపేయండి, లేకపోతే వాడిని తీసుకురండి, కనిపెట్టండి అని అన్నాడు. ఈ లోపల పక్కనే రాణి ఉంది, ఎవరు? యెజబెలు. అహాబు అనే రాజుతో అన్నది, మీరు రాజు, ఆ యెహోవా ప్రవక్త ఎక్కడుంటాడు, ఆయన ఎలా గుర్తుపడతాం? అలా కాదు, చట్టాన్ని మార్చండి. షోమ్రోను పట్టణంలో మన దేశంలో యెహోవా ప్రవక్తలు అనబడిన వాళ్ళందరినీ చంపేయమని చెప్పండి అని ఒక శాసనం చేసింది. ఇప్పుడు ఏం జరిగిందంటే, షోమ్లోను దొరికిన వాళ్ళని దొరికినట్లు దేవుడి బిడ్డల్ని చంపేస్తున్నారు, ప్రవక్తలందరినీ చంపేస్తున్నారు. కనుక ఇప్పుడు అక్కడ ఎవరి కొరకు ఈ వధ? ఏలియా కొరకు. అలాంటి చోటుకి దేవుడు వెళ్ళమన్నాడు ఏలియాను. వెళ్ళి ఆహాబు ముందు కనబడమన్నాడు. ఆహాబు కనబడితే ఏం చేస్తాడు? చంపేస్తాడు. కానీ వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే అక్కడ భక్తుడైన ఓబద్యా ఉన్నాడు. అతడి కంట పడ్డాడు ఏలియా. ఏలియా అడిగాడు, ఏలియా ఓబద్యా అన్నాడు, ఏలియావు నువ్వేనా? ఆ రోజు ప్రవచనం చెప్పింది నువ్వేనా? నువ్వేనా మంచు కురవదన్నావు? నువ్వేనా వర్షం కురవదన్నావు? అంటే అవును నేనే. వెంటనే ఓబద్యా అన్నాడు, ఎందుకు వచ్చావయ్యా? వచ్చావు, చచ్చిపోతావు ఇక్కడ ఉంటే. వచ్చినోడు వచ్చినట్లు వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపో అంటే
ఏలియా చెప్పిన మాట 15వ వచనం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనంలో, యెహోవా జీవము తోడు రాజును కలిసేంత వరకు నేను వెనుదిరగను. దేవుడికి మహిమ కలుగును గాక. షోమ్రోనులో దేవుని కొరకు రోషముగా నిలిచాడు ఏలియా. ప్రమాదమున్న చోట రోషముతో నిలిచాడు, మరణమున్న చోట రోషముతో నిలిచాడు, కరువున్న చోట రోషముతో నిలిచాడు, ఇబ్బంది ఉన్న చోట దేవుని కొరకు రోషముతో నిలిచాడు. ఈరోజు మనం కూడా ఏలియా లాంటి శక్తివంతులం అవ్వాలంటే మనకు కూడా ఏముండాలి? రోషం ఉండాలి. మీరు ఎంతమందికి రోషం ఉంది? రోషం ఉన్నవాళ్ళు చేయొద్దండి. అసలు మీ చేతులు ఉన్నట్టా లేనట్టా? ఉన్నాయా మీ చేతులు? ఒకవేళ మీకు రోషం వస్తే ఏం చేస్తారు? రోషం వస్తే ముందు కొంగు బిగిస్తాం. మొదట కొప్పు కడతాం. కొప్పు కట్టిన తర్వాత కొంగు ఇలా బిగించామంటే యుద్ధం అని రెడీ అని. మీకు ఒకవేళ పక్కింటోళ్ళతోనో లేక ఇంకెక్కడైనా గొడవ వస్తే ముందు కొప్పు తర్వాత కొంగు బిగించారంటే యుద్ధం అని. అంటే రోషం రావడం అంటే నడుము కట్టుకోవడం. అందుకే పోలీసు వాళ్ళకి పెద్ద బెల్ట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు రోషంగా ఉండాలి. మిలిటరీ వాళ్ళకు కూడా బలంగా బిగించబడే బెల్ట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు రోషంగా ఉండాలి. మనం కూడా పౌరుషం కలిగి ఉండడం అంటే మన నడుములు గట్టిగా కట్టుకొని ఉండాలా. లూకాసు సువార్త 12వ అధ్యాయం 35వ వచనంలో ప్రభువు చెప్పిన మాట. లూకాసు సువార్త 12వ అధ్యాయం 35వ వచనం, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచూ ఉండనివ్వండి. మీ నడుములు కడితే మీ ఆత్మదీపాలు వెలుగుతాయి. ముందు నడుము కట్టుకుంటేనే బ్రతుకు వెలుగుతుంది. మీ ఆత్మీయత వెలగాలి, వెలుగొందాలి అంటే నడుము కట్టుకున్న వారంగా ఉండాలి. నడుము కట్టాలంటే ఏముండాలి? పౌరుషం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం, యోబు గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం, దేవుడు యోబుకు చెప్పాడు, పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. దేవుడు చెప్పిన మాట. పౌరుషం అంటే నడుము కట్టాలి. భక్తిలో దేవుని కొరకు నిలవాలి అనే పౌరుషం ఉండాలి. దేవుని కొరకు నిలవాలి అనే పౌరుషం ఉండాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో చెప్పిన మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం, మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, తర్వాత పౌరుషం. మెలకు ఎంత అవసరమో, విశ్వాసం ఎంత అవసరమో, పౌరుషం కూడా అంతే అవసరం. దేవుడికి మహిమ కలుగును గాక. మనమందరం పౌరుషం కలిగిన వారంగా ఉంటే దేవుడు మహిమపరచబడతాడు. ప్రమాదం వస్తుందని లేక శోధన వస్తుందని వెనుతిరిగిపోవడం భక్తి మార్గంలో సరి అయింది కాదు. దేవుని కొరకు మరణమైనా నిలవాలి, శోధనైనా నిలవాలి. పౌలు ఏం చెప్పాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా. అది పౌరుషం. చావడానికైనా సిద్ధపడాలి. ప్రభు కొరకు ఎంతమంది చావడానికి సిద్ధం? ప్రభు కొరకు చావడానికి సిద్ధపడిన వాళ్ళు చేయొద్దండి. అసలు దేవుణ్ణి నమ్ముకుందే బతకడానికి. తలపోటు రాకుండా బ్రతికించాలని, జ్వరం రాకుండా బతికించాలని, అప్పులు అవ్వకుండా బతికించాలని, ఇబ్బందులు లేకుండా బతికించాలని ప్రభువుని నమ్ముకున్నాం. చావడానికి మనం ఎవరం సిద్ధంగా లేం. కానీ ప్రభు కొరకు రోషంగా బ్రతకడం అంటే దేనికైనా సిద్ధమై ఉండాలి. దేవుడికి మహిమ కలుగునుగా. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే గాని పౌరుషం గలవాడు. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే గాని పౌరుషం
కలిగిన వాడు. ఆ తర్వాత దేవుడు 5వ స్థలంలోనికి ఏలియాను పంపాడు. 5వ స్థలం ఏమిటి అంటే కర్మేలు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 19-20 వచనాలు. ఇప్పుడు మళ్ళీ చెప్పండి, మొదటి స్థలం ఏమిటి? గిలాదులో ఎలా ఉన్నాడు? మారిన వ్యక్తిగా ఉన్నాడు. 2వ స్థలం కేరీతు. కేరీతులు ఎలా ఉన్నాడు? ఓర్పు కలిగిన వాడుగా ఉన్నాడు. 3వ స్థలం సారెపతు. ఎలా ఉన్నాడు? సాక్షిగా ఉన్నాడు. 4వ స్థలం షోమ్రోను. ఎలా ఉన్నాడు? రోషముగా నిలిచాడు. ఇప్పుడు 5వ స్థలం కర్మేలు. కర్మేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని తోట లేక దేవుని వనము అని అర్థం. కర్మేలు అంటే దేవుని మందిరం. ఇది కర్మేలు అనుభవం. దేవాలయానికి రావడం, దేవుని సన్నిధిలో ఉండడం, ప్రభుతో సహవాసం చేయడం, ఇదంతా కర్మేల అనుభవం. కర్మేలు అనగా దేవుని తోట. మనం దేవుని తోటలో నాటబడిన మొక్కలం, దేవుని తోటలో ఉండిన వ్యక్తులం. కనుక కర్మేలుకు వచ్చిన తర్వాత ఏలియా ఏం గమనించాడు అంటే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూస్తే అక్కడ మనుషులలో 2 తలంపులున్నాయి. ఆయన ఏమన్నాడు? ఎందుకు మీరు 2 తలంపుల మధ్యలో? ఏం తలంపులవి? యెహోవా దేవుడా, బయలు దేవుడా. పడుకునే వాళ్ళందరూ దేవుని స్తుతిద్దాం. మీరు ఒక పని చేయాలా, పక్కన పడుకునే వాళ్ళు ఉంటే వాళ్ళని గిల్లండి. మామూలుగా కొడితే లేవరు కదా, కొంచెం వాళ్ళకి మత్తు వదిలేలాగా. ఆ మత్తు మీ వరకు వచ్చేస్తుంది, మిమ్మల్ని కూడా ముంచేస్తుంది. కనుక మనం శ్రద్ధగా ఉండడం ఎంత ముఖ్యమో పక్కనున్న లేపడం కూడా అంతే ముఖ్యం. దేవుడికి మహిమ కలుగును గాక. అలానే రక్తాలు గారేలా గిల్లకండి, అందంగా గిల్లండి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కర్మేలులో ప్రజలకు 2 మనసులు ఉన్నాయి. కొంతమంది బయలు దేవుడు అంటున్నారు, మరికొంతమంది యెహోవా దేవుడు అంటున్నారు. ఎందుకు అంటున్నారు? నేను ఇందాక చెప్పాను కదా, కర్మేలులో షోమ్రోను రాజ్యంలో యెహోవా ప్రవక్తలందరిని ఏం చేశారు? చంపేశారు. ఇప్పుడు చర్చి ఉంది, పాస్టర్ లేడు. ప్రవక్త చచ్చిపోయాడు కదా, చంపేశారు కదా. ఇప్పుడు ఆలయం ఉంది, కానీ నడిపించే నాయకుడు లేడు. అప్పుడు యెజబెల్ ఏం చేసిందంటే పక్క దేశంలో నుండి 400 మంది బయలు ప్రవక్తలను, 450 మంది అషారాదేవి ప్రవక్తలను తన దేశంలోనికి రప్పించింది. ఇప్పుడు వీళ్ళనందరిని ఎక్కడ నియమించింది అంటే చర్చిల మీద నాయకులనుగా నియమించింది. ఇప్పుడు వాళ్లే బయలు ప్రవక్తే కాపరి, బయలు ప్రవక్తే బోధకుడు, బయలు ప్రవక్తే వాళ్ళను నడిపించేవాడు. నిన్నటి వరకు ఉన్న పాస్టర్ గారు ఏం చెప్పాడు? యెహోవా దేవుడు అన్నాడు. ఈరోజు పాస్టర్ గారు ఏం చెప్తున్నారు? కనుక వాళ్ళకి అర్థం అవడంలా అసలు దేవుడు బయలా లేకపోతే యెహోవానా? నిన్నటి వరకు ఉన్న పాస్టర్ గారేమో యెహోవా మిమ్ములను రక్షించును అన్నాడు. ఇప్పుడు పాస్టర్ ఏమంటున్నాడు? బయలు మిమ్మును రక్షించును అంటున్నాడు. కాబట్టి వాళ్ళకి 2 తలంపులు, బయలు దేవుడా, యెహోవా దేవుడా అని కర్మేలులో వారు తడబడుతున్నారట. అప్పుడు ఏలియా ఏం చేశాడంటే 30వ వచనంలో రాయబడిన మాట, పాడైపోయిన బలిపీఠమును బాగు చేసి, పాడైన బలిపీఠమును బాగు చేసి దేవుని అగ్నిని ఆకాశము నుండి క్రిందికి దించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కర్మేలులో ఏలియా ఎలా ఉన్నాడు అంటే ఒక ప్రార్థన యోధుడిగా మారిపోయాడు, అగ్నిని దించే యోధుడిగా మారిపోయాడు, పాడైపోయిన బలిపీఠాన్ని కట్టేవాడుగా మారిపోయాడు. ఏలియా వాళ్ళందరి జీవితాలలో పాడైపోయిన బలిపీఠాలు కట్టాడు. కర్మేలు అనే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఏం చేసుకోవాలి? మనం
మన బలిపీఠాలను బాగు చేసుకోవాలి. మనమే బలిపీఠాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన బలులు అర్పించుట కొరకు మనము కట్టబడే వాళ్ళము. మనమే బలిపీఠాలు. ఇప్పుడు ఈ బలిపీఠం బాగు చేసుకోవడానికి ఆలయానికి రావాలి. ఆలయానికి ఎందుకు వచ్చారు మీరు? ఆలయానికి ఎందుకు వచ్చారు? ఆలయానికి ఎందుకు వచ్చావు సార్? ఏం వినలేదు నువ్వు. ఆలయానికి ఎందుకు వచ్చావమ్మా? ఇక్కడ సీరియస్గా చదువుతుంది. ఆలయానికి ఎందుకు వచ్చినట్లు మనం? మన బలిపీఠాలను, అందుకే వాక్యం చెప్పే బోధకుడు చెప్పడానికి ముందు మనం ప్రార్థన చేస్తాం. ఏమని? ప్రభువా నాతో, కొంచెం ఇంకా ఎక్కువైపోతే ఒక రాగం కూడా తీస్తాం. ఏమని? నాతో మీరు అసలు పాడరా? నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. చాలు. ఒకవేళ దేవుడు మాట్లాడాడు నీతోనే, పాస్టర్ గారు నిలిచిన మొదటి మాట నుండి చివరి మాట వరకు అంతా నీ గురించే. ఏమంటావు? మీ గురించే దేవుడు మాట్లాడితే ఏమంటారు? ఏమొచ్చింది పాస్టర్ గారికి ఈరోజు? అంత నన్నేనా? ఏదో మనసులో పెట్టుకున్నాడు, నా గురించే మాట్లాడుతున్నాడు, నన్నే సూటిగా చూసి మాట్లాడుతున్నాడు, నన్నే ఏదో దెప్పుతున్నాడు, ఏదో కోపం పెట్టుకున్నాడు పాస్టర్ గారు అనుకుంటాం. మనం ప్రార్థించే ప్రార్థన అర్థం లేనిది, మన రాగానికి అసలే అర్థం లేదు. నాతో మాట్లాడమంటావు, దేవుడు మాట్లాడితే మాత్రం నొచ్చుకుంటావు. దేవుడు మాట్లాడాలని కోరుకోవాలి. మాట్లాడినప్పుడు జీవితాన్ని సవరించుకోవాలి. దేవుడికి మహిమ కలుగునుగా. దైవజనుడు మాట్లాడిన ప్రతి మాట నాకు అనుకోవాలి. కొంతమంది తెలివైన విశ్వాసులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అలాంటి ఘాటు ప్రసంగాలు ఏవైనా చేస్తే, అదిగో ఆవిడికే మొఖం చూడ ఎలా అయిపోయిందో, ఈ ప్రసంగం ఎవరికే, ఈ ప్రసంగం ఈయనకే అని ప్రసంగాన్ని పక్కన వీళ్ళకి తోసేస్తుంటారు. వాళ్ళకి అనుకోరు, ఇది నాకు అనుకోరు, పక్కన వాళ్ళకి డైవర్ట్ చేస్తారు. ఇలాంటి భక్తులు మనలో కూడా ఉన్నారా? ఉంటే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అదిగో ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. మనం కర్మేల్ అనే ఆలయానికి ఎందుకు వచ్చామంటే చక్కబెట్టుకోవడానికి వచ్చాం. మన బలిపీఠాలను కట్టుకోవడానికి వచ్చాం. కనుక ఈరోజు ఆలయానికి వచ్చి ఒక గంట సేపు ఉండి వెళ్ళిపోతున్నప్పుడు మీరేమనుకోవాలంటే, ఈరోజు నేనేం కట్టుకున్నాను, ఏ సవరణ చేసుకున్నాను, ఏ విషయంలో బాగుపడ్డాను, ఏ విషయాన్ని తెలుసుకున్నాను, ఏ లోపాన్ని సవరించుకున్నాను అనే స్పృహతో వెళ్ళాలి బయటికి. అలా ఉండినప్పుడే మనం సంపూర్ణతలోనికి నడిపించబడతాం. మన జీవితాలు ధన్యకరమైన స్థితికి వెళ్తాయి. కర్మేలులో ఏలియా బలిపీఠమును కట్టుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే కానీ తన బలిపీఠమును బాగు చేసుకున్నవాడు. ఆరవదిగా దేవుడు ఏలియాను ఎక్కడికి పంపించాడంటే, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 40వ వచనంలో కీషోను మొదటి స్థలం ఏమిటి? గిలాదు. రెండవ స్థలం, మూడవ స్థలం, నాలుగవ స్థలం, ఐదవ స్థలం, ఆరవ స్థలం కీషోను అనే మాటకు అర్థం ఏంటంటే వంపులు గలది. అంటే ఆ కీషోన్ అనేది వంపులు కలిగి ఉంటదట. అది చిన్నగా ప్రవహించదంట, వంపుగా ప్రవహిస్తదట. ఆ కీషోనులో ఏలియా ఏం చేశాడంటే, తన ప్రజల మధ్యలో ఉన్న అక్రమార్కులందరినీ నరికి వాగులో పడేశాడు. అక్రమముగా నడిచే వాళ్ళని చంపేశాడు. సంఘాన్ని
క్రమపరిచాడు. కీషోన్ అంటే నీవు క్రమపరచబడవలసిన స్థలము. నీ వంపులన్నీ పోవాలా, నీ వంకరలన్నీ పోవాలా, నీ తప్పిదాలన్నీ పోవాలా, నీవు క్రమమైన స్థితికి రావాలి. అది కీషోన్ అంటే. కీషోనులో ఏలియా క్రమపరచాడు. బైబిల్ కూడా మనకేం చెప్తుంది అంటే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూస్తే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, అక్రమముగా నడుచుకుని వారికి, ఎందుకంటే మన దేవుడు క్రమానికి దేవుడు కానీ అక్రమానికి దేవుడు కాదు. అందుకే పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 40వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 40వ వచనంలో, మీరు ప్రార్థించిన, ప్రవచించిన, భాషలు మాట్లాడిన అన్ని క్రమముగా జరగనీయుడు. క్రమంగా ఉండాల, అక్రమం ఉండకూడదు. అన్ని క్రమంగా నడవాల, అన్ని క్రమంగా కొనసాగించబడాల. ఆ క్రమాన్ని కీషోనులో ఏలియా సంపాదించాడు. క్రమశిక్షణ కలిగిన యోధుడిగా మారిపోయాడు. అక్రమాన్నంతటినీ కొట్టివేశాడు. 7వదిగా చివరిదిగా మనం చూస్తే, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 46, 47 వచనాల్లో యజ్రయేలు, 7వ స్థలం ఏమిటి? యజ్రయేలు. యజ్రయేలు అంటే నాటబడుట అని అర్థం. యజ్రయేలులో ఆయన స్థిరపరచబడ్డాడు. యజ్రయేలులో ఆయన బలవంతుడుగా కనబడ్డాడు. ఎంత బలవంతుడంటే, రాజు గుర్రపు బండి మీద, రథం మీద వెళ్తున్నాడు. గుర్రపు బండి వేగంగా వెళ్తుందా? మనిషి పరిగెత్తితే వేగంగా పరిగెత్తుతాడా? కానీ ఏలియా ఆ గుర్రము కంటే వేగంగా పరిగెత్తి యజ్రయేలుకు చేరుకున్నాడు. యజ్రయేలు అంటే నీ సామర్థ్యాన్ని చూపించడం, నీ బలాన్ని చూపించడం, నీవు బలవంతుడుగా కనబడడం, బలవంతురాలుగా కనబడడం. యజ్రయేలులో మన సామర్థ్యాన్ని మనం చూపించాలి. అలసిపోకూడదు, సొలసిపోకూడదు, శక్తి వంచన లేకుండా అడుగులు వేయడం నేర్చుకోవాలి. ఏలియా ఎందుకు శక్తివంతుడయ్యాడంటే, ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే, కానీ గిలాదులో మారిన మనిషి, సారేపతులో ఓర్చుకున్న మనిషి, కేరీతులో ఓర్చుకున్న మనిషి, సారేపతులో సాక్షిగా నిలిచిన మనిషి, షోమ్రోనులో రోషముగా నిలిచిన వ్యక్తి, కర్మేలులో బాగు చేసుకున్న వ్యక్తి, కీషోనులో క్రమపడిన వ్యక్తి, యజ్రయేలులో బలవంతుడుగా నిలిచిన వ్యక్తి. అందుకే ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే కానీ శక్తివంతుడయ్యాడు. ఈరోజు నీవు నేను శక్తిగల వ్యక్తులం అవ్వాలి అంటే 7 స్థలాలు. మనం ఏం గిలాదుకి వెళ్ళక్కర్లా. మన ఉన్న ఊరే గిలాద్ అవ్వచ్చు, మన ఉన్న ఊరే కేరీత్ అవ్వచ్చు, మనం ఉన్న చోటే సారేపత్ అవ్వచ్చు, మనం ఉన్న చోటే షోమ్రోన్ అవ్వచ్చు. అక్కడ నీవు దేవుని కొరకు యోగ్యంగా బ్రతకడం నేర్చుకోవాలి. నిన్ను నీవు నిరూపించుకోవాలి, నీ స్థితిని మార్చుకోవాలి. అప్పుడే శక్తి సాధ్యమవుతుంది. అందరూ లేచి నిలబడదామా? ఒక చిన్న ఆలోచన చేద్దామా? ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే, కానీ శక్తివంతుడయ్యాడు. నీవెందుకు అవ్వకూడదు? నీకెందుకు ఆ శక్తి ఉండకూడదు? నీవెందుకు ఆ బలం ఉండకూడదు? నీవెందుకు ఆ సామర్థ్యాన్ని సంపాదించకూడదు? ప్రభువుని అడుగుతాం. ప్రభువా క్షమించండి నాయన, ఏలియాను నాకు ఒక మాదిరిగా పెట్టారు ప్రభువా. ఏలియా లాంటి జీవితం, ఏలియా లాంటి భక్తి జీవితం, ఏలియా లాంటి ఆత్మీయ జీవితం నాకు ఇవ్వండి ప్రభువా అని ప్రభువుని అడుగుదామా? అందరూ కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న ఆలోచన, చిన్న సవరణ, ప్రభువుని అడుగుదాం, పశ్చాత్తాపడదాం, యోగ్యంగా బ్రతుకుదాం, దేవుని కొరకు బ్రతుకుదాం, సాక్షులుగా బ్రతుకుదాం, శక్తిగల వ్యక్తులుగా మారుదాం, బలమైన వ్యక్తులుగా మారుదాం, సామర్థ్యం కలిగిన వ్యక్తులుగా మారుదాం, మహిమగల వ్యక్తులంగా జీవితాలను మార్చుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని
ఒక క్షణం యోచించండి.